హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ తెలుగు. మా కొద్ది తెల్లదొరతనం. కవి గరిమెళ్ళ సత్యనారాయణ. కాలం 1893 నుండి 1952 వరకు. జన్మస్థలం గోనేపాడు, శ్రీకాకుళం జిల్లా. రచనలు: స్వరాజ్య గీతములు 1921, హరిజనుల పాటలు 1923, ఖండకావ్యాలు 1926, భక్తి గీతాలు, బాలగీతాలు. గేయాలు: దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన తన గేయాలతో సామాన్య ప్రజలలో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. ఈయన తన గేయాలతో సామాన్య ప్రజల్లో సహితం సాహిత్య ఉద్యమ తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందింది. మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉండి త్వరగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. ఈ గేయం పాడుకోవడానికి వీలుగా ఉండి త్వరగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగం దేశభక్తి ఇతివృత్తముగా కలిగిన గేయం. దేశభక్తి ఇతివృత్తముగా కలిగిన గేయం. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కోల్పోయారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయములో కనిపిస్తుంది. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకముగా చేసిన ఉద్యమం ఈ గేయములో కనిపిస్తుంది. పాఠ్య విశేషాలు: మా కొద్ది తెల్లదొరతనం. దేవా, మా కొద్ది తెల్లదొరతనం. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే అనే పంక్తులతో ఈ గేయం మొదలవుతుంది. మా కొద్ది తెల్లదొరతనం. దేవా, మా కొద్ది తెల్లదొరతనం. మా ప్రాణాలపై పొంచి మానాలను హరించే అనే పంక్తులతో ఈ గేయం మొదలవుతుంది. భారతీయులైన మా మాన ప్రాణాలను లెక్క చేయని ఈ తెల్లవారి పాలన మాకొద్దు. భారతీయులమైన మా మాన ప్రాణాలను లెక్క చేయని ఈ తెల్లవారి పాలన మాకొద్దు. పలు దేశాల్లో పంటలు పండిన పట్టెడన్నం నోచుకోలేకపోతున్నాం. ఉప్పు ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. పలు దేశాల్లో పంటలు పండిన పట్టెడన్నం నోచుకోలేకపోతున్నాం. ఉప్పు ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోటీపడి ఆకలి తీర్చుకోమంటున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోటీపడి ఆకలి తీర్చుకోమంటున్నారు. మాదు మూట ముల్లెలు దోచినారు. మాదు మూట ముల్లెలు దోచినాడు. ఆలిమెళ్ళలో పుస్తెలు తెంచుతాడు అనే పంక్తులు ఈ గేయంలోనివే. ఆలిమెళ్ళలో పుస్తెలు తెంచుతాడు అంటే భార్య మెళ్ళలో పసుపు తాడు తెంచుతాడు అనేది ఈ గేయములోనిదే. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటాడు.
బడిలో రాట్నం పెట్టొద్దంటాడు అని రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమ కడుతున్నారు. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటాడు, బడిలో రాట్నం పెట్టొద్దంటాడు అని రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమ కడుతున్నారు. ధనం కోసం వాడు దారి చేసుకుని కళ్ళు సారాయి అమ్ముతాడు. ధనం కోసం వాడు దారి చేసుకుని కళ్ళు సారాయి అమ్ముతాడు. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు. 144 నోటికి తగిలించి మాట్లాడవద్దంటాడు అన్న గేయకవి గరిమెళ్ళ. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు దేశమున అంటూ ఆంగ్లేయుల పరిపాలన మాకొద్దని గలమెత్తాడు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు దేశమున అంటూ ఆంగ్లేయ పరిపాలన మాకొద్దని గలమెత్తాడు గరిమెళ్ళ. స్వతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటారు. భారతీయులను బానిసలుగానే చూస్తారు. మా మాట వినకుండా ఏకపక్షముగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి అని గేయము ద్వారా తెల్లవారి పరిపాలనను తిరస్కరించారు. స్వతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటారు. భారతీయులను బానిసలుగానే చూస్తారు. మా మాట వినకుండా ఏకపక్షముగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలని గేయము ద్వారా తెల్లవారి పరిపాలనను తిరస్కరించారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠంలోని మా కొద్ది తెల్లధరం పాఠంలోని అర్థాలు: ఆలి భార్య, పోరాటము యుద్ధము. ఆలి అంటే భార్య, పోరాటము యుద్ధము. పుస్తే తాలిబొట్టు, పాటు ఆపద, కాడు శ్మశానము, సుంత కొంచెము, కూడు అన్నము తిండి. సందులు: మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్దు ప్లస్ ఈ తెల్లదొరతనము. ఉత్వసంధి: మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్దు ప్లస్ ఈ తెల్లదొరతనము. ఉత్వసంధి. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నం. ఉత్వసంధి. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నం. ఉత్వసంధి. తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. అవి అచ్చులు, హల్లులు. ఉభయాక్షరాలని 3 విధాలుగా ఉన్నాయి. అచ్చులు 16, హల్లులు 37. అచ్చులు 16, హల్లులు 37. ఉభయాక్షరాలు 3: సున్నా, అరసున్నా, విసర్గ. ఉభయాక్షరాలు 3: సున్నా, అరసున్నా, విసర్గ. ఒక మాత్ర కాలముతో ఉచ్చరించే అక్షరాలు హ్రస్వాలు. ఒక మాట కాలముతో ఉచ్చరించే అక్షరాలు హ్రస్వాలు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓలు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓలు హ్రస్వాలు. 2 మాత్రల కాలములో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ దీర్ఘాలు. వీటిని ఏమంటారు? 2 మాత్రల కాలములో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు. హల్లులు విభాగము. హల్లులు విభాగము. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కాక, గగ్గ, ఇన్య, కా వర్గము. చాచాలు, చాచా, జాజా, ఇని, చా వర్గము. టాటా, డాడా, నా, టా వర్గము. తాత, దాద, నా, తా వర్గము. పాప, బాబా, మా, పా వర్గము.
కా నుండి మా వరకు అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. కఠినముగా పలికే అక్షరాలు కచట తపాలు. కఠినముగా పలికే అక్షరాలు కచట తపాలు పరుషాలు. కఠినంగా పలికే అక్షరాలు కచట తపాలు పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గజడదబాలు. తేలికగా పలికే అక్షరాలు గజడదబాలు సరళాలు. కఠినంగా పలికే అక్షరాలు కచట తపాలు పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గజడదబాలు సరళాలు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.